హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యవి బ్లాగ్ ఛానల్. నేను ఈరోజు చేసే రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అండి. అది ఎలా చేస్తారో మీరు చూడండి. ఫస్ట్ 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టి నేను మా బాబు వచ్చి చెట్లకు నీళ్లు పోసి తర్వాత పోయి నేను అన్నము వండినానండి. అన్నం అయితే 85% ఉడికితే చాలండి. తర్వాత స్టవ్ మీద బాండిలి పెట్టి దాంట్లో కొంచెం తెల్లగడ్డలు కొంచెం చిన్న చిన్న కట్ చేసేసి తర్వాత ఎర్రగడ్డలు కొంచెం వేయాలండి. తర్వాత అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఎంపుకోవాలండి. తర్వాత క్యాబేజ్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఇవి వేసి కలపాలండి. కాస్త కలిపి కొంచెంగా ఉప్పు వేసి కొద్దిసేపు మూత పెట్టాలండి. మూత పెట్టేసి తర్వాత ఒక 2 సెకండ్లు అలా వదిలేయాలండి. తర్వాత మూత తీసి తర్వాత బాగా కలపాలండి. కలిపిన తర్వాత దాంట్లో కొంచెం కారపొడి, తర్వాత ఫ్రైడ్ రైస్ మసాలా అవి 2 వేసి కొంచెం కలిపిన తర్వాత టమోటో సాస్, షెజ్వాన్ సాస్ అవి మీకు ఇందాకనే చూపించాను కదండి, అవే వేసి కొంచెం లైట్గా కలిపేసి తర్వాత కొంచెం వేగినాక తర్వాత మనకి బాగా కుక్ అయింది అని అనిపించినప్పుడు రైస్ కొంచెం పొడి పొడిగా చేసుకొని దాంట్లో వేసి బాగా కలపాలండి. ఇదంతా చేసేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని బాగా వేంపాలి. అన్నాన్ని బాగా కలపాలి. తర్వాత దాంట్లో కొంచెం పెప్పర్ పౌడరు, సాల్ట్, ఉప్పు కరెక్ట్గా సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత నా వాయిస్ ఏమన్నా డిస్టర్బ్ అయితే క్షమించండి. ఇది ఫస్ట్ టైం ఛానల్ చేస్తున్నాను అందుకే. తర్వాత అంతా వేపిన తర్వాత మా పాప తిని చూసి టేస్ట్ ఎలా ఉందంటే సూపర్ ఉంది మమ్మీ అని చెప్పి తర్వాత మా అమ్మాయి కెంపేగౌడ విమాన ఆశ్రమ దగ్గర పోయిందండి. పోయి అది మీకు చూపిస్తాను చూడండి. లైట్గా అక్కడక్కడ వీడియో తీసుకొని వచ్చిందండి మా పాప. మీ అందరి కోసం అనేసి నేను ఆ వీడియో కూడా దీంట్లో షేర్ చేసినానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.